నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడుకున్నటువంటి జీవితంలో బలమైన రోగనిరోధక శక్తిని నిర్వహించడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. మారుతున్నటువంటి వాతావరణం, కాలుష్యం, అనారోగ్యకరమైనటువంటి ఆహారాలు, ముఖ్యంగా నిద్ర లేకపోవడం, మానసిక ఒత్తిడి మన రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయనటంలో ఎలాంటి సందేహం అయితే లేదు. దీనివల్ల ఇన్ఫెక్షన్ కూడా గురయ్యేటువంటి అవకాశం చాలా ఉంది. రోగనిరోధక శక్తి అనేది వైరస్లు, బ్యాక్టీరియా, ఇతర వ్యాధికారకాల నుండి మనల్ని రక్షించే శరీర సహజ కవచం. అది బలహీనపడితే జలుబు, జ్వరాలు, అలర్జీలు, తీవ్రమైనటువంటి అనారోగ్యాల ప్రమాదాన్ని పెంచుతుంది. అదృష్టవశాత్తు మన జీవనశైలి, ఆహారంలో సరళమైన మార్పులతో మందులు లేకుండా మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. అది ఎలాగో ఒకసారి చూద్దాం. మొదటిది నిద్ర. అన్నిటికంటే ముందు తగినంత నిద్ర చాలా ముఖ్యం. రోజు దాదాపుగా 7 నుండి 8 గంటల గాఢ నిద్ర శరీరంలోని టీ కణాలను ఉత్తేజపరుస్తుంది. అలాగే ఇన్ఫెక్షన్లతో పోరాడేటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. యోగా, ప్రాణాయామం సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులు బలపడతాయి, ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. సమతుల్య ఆహారం రోగనిరోధక శక్తికి పునాది వేస్తుంది. శరీర రక్షణను బలోపేతం చేయడానికి మీ ఆహారంలో తృణధాన్యాలు, కాలానుగుణ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, పప్పు ధాన్యాలు, మంచి కొవ్వులను చేర్చుకోండి. ఆమ్ల, నారింజ, నిమ్మ, జామ వంటి విటమిన్ సి అధికంగా ఉండేటువంటి పండ్లను తీసుకోవడం వల్ల తెల్ల రక్త కణాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. ప్రతిరోజు 15 నుంచి 20 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండటం వల్ల విటమిన్ డి అయితే లభిస్తుంది. గుమ్మడికాయ గింజలు, వేరుశనగలు, నువ్వులు వంటి జింక్ అధికంగా ఉండే ఆహారాలు శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి కూడా. ముఖ్యంగా ఉసిరి, వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో కలిగేటువంటి అద్భుతమైనటువంటి మార్పుల్ని కూడా ఒకసారి చూద్దాం. ఇక ఉసిరి, వెల్లుల్లి రెండు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు. పసుపులోని కర్కుమిన్ రోగనిరోధక కణాలను సక్రియం చేస్తుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్ బ్యాక్టీరియా, వైరస్ల నుండి రక్షణ అందిస్తుంది. అల్లం శరీరంలోని మంటను తగ్గిస్తుంది. పసుపు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. పెరుగు, పులియబెట్టిన ఆహారాలు వంటి ప్రోబయోటిక్స్ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది రోగనిరోధక శక్తికి మొదటి రక్షణగా పరిగణించబడుతుంది. ఇక గ్రీన్ టీలోని కాటెచిన్లు వైరస్లను నిష్క్రియం చేయడంలో సహాయపడతాయి కూడా. ఇక తర్వాత చూసేటువంటి అంశం ప్రధానమైనటువంటిది, అతి ముఖ్యమైనది, వ్యాయామం, ధ్యానం చేయడం. గిలోయ్, అశ్వగంధ వంటి ఆయుర్వేద మందులు కూడా రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. తేలికపాటి వ్యాయామం, పుష్కలంగా నీరు తాగడం, ధూమపానం, మద్యపానాన్ని నివారించడం, ధ్యానం ద్వారా ఒత్తిడిని తగ్గించడం వంటివి సహజంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడతాయి.